చికెన్ ఎలాంటి స్టైల్‌లో వండినా సరే టేస్ట్ సూపర్ ఉంటుంది అంతే. నేనిది చేసేటప్పుడు ఎలా వస్తుందా అని భయపడ్డాను. కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఈ వీడియో గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనమైతే ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ చికెన్‌ని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని. అది ఫ్రై అయిపోయిన తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమాటో ఫ్రై చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరి ఇదే కళాయిలో మీరు ఆ పచ్చిమిర్చి కాకుండా కళాయి చూస్తున్నారు కదా! అప్పుడప్పుడు ఇలా మాడిపోవడం సహజంలే. సరే, సరే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలానే క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో ప్యూరీని అయితే వేసేయాలి. అండ్ అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి. నెక్స్ట్ కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలర్ చూసారా టెంప్టింగ్‌గా వచ్చింది. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెనయితే వేసేయాలి. ఇంక వేడి వేడిగా అలా స్టవ్ మీద ఉంటుండగానే నేను ఒక ముక్క తీసుకొని ఊదుకుంటూనే తినేసాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మరి కర్రీ పూర్తిగా అయ్యేంత వరకు కూడా ఉండాలి కదా! కానీ నేను ఆగలేకపోయానే. అందుకని టేస్ట్ చేసేసాను. ఇక స్మెల్‌కే కడుపు నిండిపోతుంది. ఇక టేస్ట్ చేసే సమయం అయితే వచ్చేసింది. నేను చేసిన కర్రీ నాకే నచ్చిందంటే, "ఆ! నువ్వు చేసావు కదా! అందుకే నీకు నచ్చుతుందని" అనుకుంటారు మీరు. కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. స్పెషల్‌గా మా అక్కకి. అందుకే ఈ సండే మీ ఇంట్లో ఇది ట్రై చేసి చూసేయండి మరి. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.